హాయ్ అండి. ఈరోజు మనం నాటుకోడి చికెన్ రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా కావాల్సినవి పచ్చిమిరపకాయలు, అల్లము, మిరియాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, చెక్క, లవంగము, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, కొబ్బరి, టమాటాలు 2, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, మిరియాలు 2 దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జార్లోకి అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగము, కొబ్బరి, ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, మిరియాలు మిక్సీకి వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమాటాలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. మనము ముందుగా చికెన్ని 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాము. ఇలా చేయడం వల్ల నీసు వాసన ఉండదు. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగడ్డ వేయించాలి. ఎర్రగడ్డ బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసి చికెన్లో నీరంతా ఇమిరేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుంటే ముక్కకు బాగా పడుతుంది. ఇలా నీరంతా ఇంకిపోయి ముక్క బాగా గట్టిపడినప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు వేసి ఒక 2 minutes బాగా నూనె పక్కకు తేరేంత వరకు వేయించుకొని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. ఒక 3 whistles వచ్చేంత వరకు ఉండి తర్వాత మూత తీసి ఒక 5 minutes మళ్ళీ ఉడికించుకున్నాము. ఇలా ఉడికించడం వల్ల కూర చిక్కదనము, టేస్ట్ 2 వస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా కడిగి వడేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి సంగటి గెలుక్కోవడం వల్ల సంగటి మనం కూరలో తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 3 whistles వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి కాసేపు మళ్ళీ ఉడకబెట్టుకుందాము. అలా కాసేపు మళ్ళీ ఉడకబెట్టడం వల్ల చిక్కదనము, టేస్ట్ 2 వస్తుంది. ఇప్పుడు నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా సంగటి అవ్వడమే ఆలస్యం. వేడి వేడి సంగట్లో ఈ పులుసు వేసుకొని తింటే ఇంకా వేరే ఏది తినల్లా అనిపించదు. అంత టేస్టీగా ఉంటుంది నాటుకోడి పులుసు సంగటి. బియ్యం ఉడికిపోయినది, పిండి వేసాను. ఇంకా సంగటికి వెళ్ళి తినేయడమేనండి. నాటుకోడి పులుసు సంగటి. రండి అందరం తిందాం. మీరు మీ ఇంట్లో నేను చేసిన విధంగా చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు. చూద్దాం రండి. నాటుకోడి పులుసు రాగి ముద్ద. ఎక్సలెంట్. కాల్తా ఉంది. అద్భుతం. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.